హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గత 2 సంవత్సరాలుగా యూట్యూబ్లోని హాట్ టాపిక్గా మారిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా మంది మనలో అందరూ వినే ఉన్నారు కదండి. మన వైజాగ్లో కూడా వచ్చేసింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, అలాగే తలపట్టి బిర్యానీ కూడా. ఈ 2 అథెంటిక్ రెసిపీస్ ని మన విశాఖపట్నం తీసుకొచ్చారు. సో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను ట్రై చేసి ఎలా ఉంది, ఆ డిష్ ఎలా ఉంది, నెక్స్ట్ ఆ టేస్ట్ ఎలా ఉంది, నిజంగా వాళ్ళు చెప్పే విధంగా ఆ టేస్ట్ అనేది ఆ చేపల పులుసులో ఉందా, ఆ క్వాలిటీ ఉందా, ఆ రేటు ఎంతవరకు ఆ చేపల పులుసుకి మనం ఇవ్వచ్చు అనేది మనం ఈ వీడియోలో నేను తిని నా అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మన వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టారు కాబట్టి. సో ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి మధురవాడ అండి, ఇది సెకండ్ బ్రాంచ్ అండి. రీసెంట్గా స్టార్ట్ చేసాం. స్టార్ట్ డ్రైవ్లో ఇక్కడ లాసెస్ వేలో 6 కౌంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ కౌంటర్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, సెకండ్ చెన్నై తలపతి గుంటూరు వారి బిర్యానీ, స్పెషల్ బిర్యానీస్ అండి. థర్డ్ కౌంటర్ వచ్చి గోదావరి టిఫిన్స్ అండి. ఫోర్త్ కౌంటర్ వచ్చి రాజధాని చైనీస్ అండ్ తందూరి ఉంటుంది. ఫిఫ్త్ కౌంటర్ న్యూజిలాండ్ కిచెన్ అండి. వైజాగ్లోనే ఫస్ట్ టైం న్యూజిలాండ్ కిచెన్ డిఫరెంట్ ఆఫ్ కాంటినెంటల్ ఫుడ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. స్పైస్ ఉంటాయి, పాస్తాస్ ఉంటాయి, రోస్టెడ్ చికెన్ అండి. ఫస్ట్ టైం వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రోస్టెడ్ చికెన్ వితౌట్ ఆయిల్తో ఫుల్ బౌట్ మనకు దొరుకుతుంది. ఎవరైతే డైట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ రోస్టెడ్ చికెన్ బాగుంటుంది. అలాగే సెకండ్ ఫ్రైడ్ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మాక్టైల్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ప్లేస్కి వస్తే ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ దొరికే ప్లేస్ అండి ఇది. స్టార్ డ్రైవ్ అనేది ఇది నేను అన్ని వెరైటీ ఫేమస్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. కస్టమర్స్కి ఇది లేదు అని అనిపించుకోకుండా అన్ని ఐటమ్స్ ఇక్కడికి వస్తే దొరుకుతాయి. ఫ్యామిలీలో 4 పర్సన్స్ 4 డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ తినాలనుకుంటే ఒకే ఒక ప్లేస్ విజిట్ చేస్తే చాలు, అదే స్టార్ డ్రైవ్ అండి. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఇది సెకండ్ బ్రాంచ్ అండి. వీఆర్ ప్లానింగ్ థర్డ్ బ్రాంచ్ ఇన్ గాజువాక. ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? మధురవాడ. ఆల్రెడీ ఓపెన్ అది? ఓపెన్ అండి. అక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి ఉంటుందా? అక్కడ నెల్లూరు పెద్దారెడ్డి తలపతి వస్తుందండి. అక్కడ ఆల్రెడీ 8 స్టాల్స్ ఉన్నాయి. అన్ని వెరైటీ పలావ్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, చైనీస్ ఉంది, తందూరి ఉంది, అలాగే గెటాక్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గాజువాకలో ఇప్పుడు గాజువాకలో వీఆర్ ప్లానింగ్ విత్ ఇన్ 2 months అండి. 2 months. నెల్లూరు పెద్దారెడ్డి అయితే ఇక్కడ ఒకటే ఓపెన్ అవుతుంది, 3 బ్రాంచ్లు వాళ్ళు ఓపెన్ చేస్తా అన్నారు కదా. ఆల్రెడీ నెల్లూరు పెద్దారెడ్డి 3 బ్రాంచ్లు ఓపెన్ అయినాయండి. ఒకటి మన లాసెస్ బే మెయిన్ బ్రాంచ్ అండి, రెండోది మధురవాడలో మిదిలాపూర్ కాలనీ రోడ్లో ఒకటి ఉంది, అండ్ థర్డ్ వన్ వచ్చి రామ్నగర్ అండి. అది కూడా ఓపెన్ అయిపోయిందా? ఓపెన్ అయిందండి, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఓపెన్ అయిందంటే మన లాసెస్ బేలో డైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉండేది ఇక్కడ. థ్యాంక్ యూ. కొరమీను మనకు దొరికేదే, కొత్తగా ఏముంటుంది. బొమ్మిడండి కొన్ని దాంట్లో బొమ్మిడండి అండి. ఇందులో అదే డిఫరెన్స్, అంతకు నుంచి ఏం లేదు. ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పైన 4 స్పైస్ తగ్గించడం అలా ఏమన్నా డైరెక్ట్గా అక్కడే. చాలా ఫేమస్ బొమ్మిడల చూడండి, ఏ పక్కన బొమ్మిడల స్పెషల్ రాస్తారు, స్పెషల్ అనమాట.
తిన్నారు, ఎలా అనిపించింది? నేను శీలావతి ఫిష్ తిన్నాను, కొంచెం కారంగా ఉంది, బట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. టేస్ట్ ఓకే, అది మెయిన్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంది కానీ కారం ఎక్కువ, కారం బాగా ఎక్కువ. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. మీరు అనుకున్నంత ఎక్కువ లేదు, యాక్చువల్లీ నేను దీనికోసం అని చెప్పి శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఓ అది కానీ రీచ్ అవ్వదు. ఓకే ఓకే, అంటే మనకు స్పైస్ ఎక్కువగా ఉంది, స్పైసీ ఎక్కువ, మనకి చాలా ఎక్కువ అవుతుంది స్పైస్, తగ్గించాలి. మాది గుంటూరు, అయినా సరే మీకు అనిపించింది అంటే స్పైస్ ఎక్కువగా ఉంటుందని అన్నారు, బట్ మీ నోట్తో కూడా సేమ్ అదే విన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బొమ్మిడాల చేపల పులుసు మజ్జిగుండు మాత్రం ఉంటుంది. రుచిని తింటున్నాము, తిన్నాక ఫైనల్గా మీకు ఎలా ఉందో చెప్తాం. ఫైనల్గా నేనైతే ఫుడ్ తినడం అయిపోయింది. రివ్యూ చెప్పాలంటే నాకైతే బాగా అనిపించింది. ముఖ్యంగా చేపల పులుసు అయితే చాలా థిక్గా ఉంది. అలాగే ఒక మ్యాంగో ఇచ్చారు కదా, మ్యాంగో టేస్ట్ చక్కగా కలిసి, పులుపు అయితే మాత్రం పర్ఫెక్ట్గా నాకు సెట్ అయింది అనిపించింది. కారం అయితే నేను ఆల్రెడీ కొంచెం స్పైసీగానే ఫుడ్ తింటాను కాబట్టి నాకు కారం పెద్దగా ఇబ్బంది అవ్వలేదు, బాగుంది, బాగా అనిపించింది. సో ఫైనల్గా నాకైతే ఖచ్చితంగా నచ్చింది. నేనైతే మన ఇంట్లో చేపల పులుసు ఏ రకంగా వండుకుంటామో ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. కొంత చాలామందికి ఎక్కువ మంది కారం తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకైతే కాస్త స్పైసీ అనిపించవచ్చు, కానీ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఈ బొమ్మిడాలు చేపలు కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మాత్రం పులుసులోని స్పైస్ కానీ లేదంటే దాని తాలూకా టేస్ట్ కూడా ఆ చేపలో కలిసి, జనరల్గా నేనైతే చేపలు ఎక్కువ తిన్నాను, అయినా సరే నాకు మొత్తం అంతా కంప్లీట్ చేశాను, చాలా నచ్చింది బాగా. సో అది నా రివ్యూ. ఇప్పుడు మన ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా ఉందో నా ఒపీనియన్ వరకు వచ్చినట్లయితే, ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అది సగం ఇది సగం నేను రివ్యూ చెప్పకపోతున్నాను ఫుడ్ కోసం. ఎందుకంటే ఫుడ్ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా లేడీస్కి ఇది అవగాహన ఉంటుంది, ఎలా వంట చేస్తారు. జనరల్గా నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. అందులో నెల్లూరు వారి స్పెషల్ కాబట్టి స్పైస్ అనేది రెగ్యులర్ మన ఆంధ్ర స్టైల్ లేదా గోదావరి స్టైల్ వండినట్లయితే ఇంత స్పైస్ ఉండదు, లేదా ఇంత కొత్తదనం కూడా ఉండదు. కాబట్టి మనం కొత్తదనాన్ని కోరుకుని ఇక్కడికి వచ్చాం. సో వచ్చినప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందని మనం ఒకసారి ఆస్వాదించాలి. సో ఆ పరంగా మేము టేస్ట్ చేసి మీకు ఎప్పుడు చెప్తున్నాను. పులుసు అయితే హెవీ స్పైస్ లేదు, అలాగని స్పైస్ లేదని కూడా చెప్పను, యావరేజ్. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. మరి చప్పగా వండినా అంతగా టేస్ట్ అనేది కుదరదు అనమాట. ఎందుకంటే వెజ్ కర్రీస్ అనేది కొంచెం చప్పగా వండినా తినొచ్చుగా, నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం అనేది పడాలి. సో ఆయిల్ అంటారా, ఇంకా ఖచ్చితంగా ఆయిల్ కూడా కొంచెం ఉండాలి. ఆ విధంగా వచ్చినట్లయితే చేపల పులుసు అయితే ఖచ్చితంగా బాగుందని చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకా చాలామంది బాగాలేదని అంటారు. ఎందుకంటారంటే మనం ఎప్పుడైనా
మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు. మనం శీలవతి, బొచ్చు మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది జనరల్గా మార్కెట్లో దొరికే ఫిష్లే. ఈవెన్ బొమ్మిడాలు కూడా దొరుకుతుంది, కానీ బొమ్మిడాలు కొన్ని కాస్ట్ వేరు. సో మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని కాస్ట్ ఒకసారి చూసి మనం ఏం తింటాము, దానికి ఎంత మనం పెట్టొచ్చు, ఇది వర్తా కాదని ఒకసారి మనం ఆలోచించుకొని మీరు చేపల పులుసు అనేది సెలెక్ట్ చేసుకోండి. బొచ్చు మీద 250 లేదా 300 పెట్టడం అనేది వేస్ట్ అనమాట. సో అదే 300 రూపీస్ బొమ్మిడాల మీద పెట్టినట్లయితే మనకు వర్త్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా మీరు వెంచుకొని అది కొరమీనైనా, బొమ్మిడాల పులుసు అయినా, లేదా ఇంకో చేపైనా, సందువైనా, సో కాస్ట్ చూసుకొని దాన్ని బట్టి వర్త కాదనేది మీరు ఎంచుకోవడంలో ముఖ్యంగా అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నచ్చలేని విషయానికి వచ్చినట్లయితే కాస్ట్ అనేది చాలామందికి ఆ బొచ్చు శీలవతి దగ్గర కొంచెం హెవీ కాస్ట్ అనే చెప్పచ్చు. అంత కాస్ట్ అయితే అవసరం లేదు దానికి, ఎందుకంటే రెగ్యులర్ మన చేపలు కొంచెం 150 రూపీస్కి కిలో దొరుకుతున్నాయి. ఇంకా మ్యాంగో విషయానికి వస్తే, మ్యాంగో అయితే రా మ్యాంగో ఒక్కటే ముక్క వేశారండి. మీకు ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, ఒక 2-3 ముక్కలు వేసినట్లయితే అట్లీస్ట్ ఎలా ఉందో ఫ్లేవర్ అనేది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే భోజనం చేసిన వాళ్ళందరికీ ఒక్క మామిడి ముక్కే వేశారు. మేము ఇచ్చే అమౌంట్కి అయితే ఈ ఫిషెస్ అయితే ఖచ్చితంగా వర్తే, ఎందుకంటే బొమ్మిడాలు దాదాపుగా 8 పీసెస్ వచ్చినాయి. ఫుడ్ అయితే తినొచ్చు, క్వాంటిటీ అయితే చక్కగా 2 మనుషులకి కడుపు నిండా తిన్నాము. రైస్కి వేరే కాస్ట్ పే చేయాలి. బొమ్మిడాల పులుసు 300 రూపీస్ పడింది. ఇదండి మా రివ్యూ. ఖచ్చితంగా ఒకటి టేస్ట్ చెయ్యాలి, కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరికైనా ఒక్కసారి ఈ చేపల పులుసుని ట్రై చేయొచ్చు. ఇది మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది, మరీ కొత్తగాను లేదు, అలాగని పాతగాను లేదు. ఒక్కసారి మన ఆంధ్ర వాళ్ళు ఈ నెల్లూరు చేపల పులుసు మనం టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. సో అన్నిట్లకన్నా కిషోర్ గారు చెప్పారు కదా, కారము, ఉప్పు, పులుపు సమపాలలో కూరకి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. పులుపు కొంచెం ఎక్కువైనా చేపల పులుసు తినలేము. ఎగ్జాక్ట్గా ఆ మామిడికాయ పులుపు, చింతపండు రసం పర్ఫెక్ట్గా వేసారండి, దానికి తగ్గ కారం పడింది. పులుసు అయితే చిక్కదనం ఆయన చెప్పినట్టుగా చిక్కగా కమ్మగా ఉంది పులుసు. సో హ్యాపీగా భోజనం చేయొచ్చు వచ్చి ఎవరైనా సరే. ఇది మా రివ్యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.